పాయిజన్ అనేది తాగొద్దని చెప్పు, పాయిజన్ అనేది తాగొద్దని చెప్పు. దేవుడా ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను గంటలో నుంచి బయటపడేయాలి. అసలు మోసం చేయడం ఏంటండి, అసలు మోసం చేయడం ఏంటండి? ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను దేవుడని తెలుసు. అయ్యో ఆడికి తెలుసు పసిపెట్టా. లేకపోతే చచ్చిపోతానంటున్నాడు, లేకపోతే చచ్చిపోతానంటున్నాడు. రమేష్ ఎవరు, సురేష్ ఎవరా? రమేష్ ఎవరు, సురేష్ ఎవరా? ఎక్స్ట్రా క్యారమెల్ గల కొత్త క్యాడ్బరీ 5 స్టార్. నువ్వు ₹1 యాక్ట్ చేయమా, నువ్వు ₹1 యాక్ట్ చేయమా. ఒక ప్రాణాన్ని మీరు రక్షించిన వాళ్ళు అవుతారు కదా, ఒక ప్రాణాన్ని మీరు రక్షించిన వాళ్ళు అవుతారు కదా. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. నిమ్డా డోజ్రాస్ టెల్ మీ హర్ తబుష్ క్రాక్ ఓయిక్ నిమ్ బోమ్లా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాయలు. ఈరోజు ఒక వేరే ఐ డాష్ ప్రాంక్ చేయడం మనం చేశాను. ప్రాంక్ చేయడం ఓకే చూసారు కదా, నేను రవిగారు ఇద్దరం వెళ్ళి నువ్వు ఒక అబ్బాయి మోసం చేసావు కదా అని ప్రాంక్ చేశాను. లలిత తెలుసా చేస్తాను, ఫోన్ చేస్తాను. మా తమ్ముడు నువ్వు లవ్ చేసావు. హలో హలో అక్క నేనా? దొరికింది దొరికింది అమ్మాయి దొరికింది. నాకు తెలియదు అక్క. పాయిజన్ అనేది తాగొద్దని చెప్పు, పాయిజన్ అనేది తాగొద్దని చెప్పు. దేవుడా ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను గంటలో నుంచి బయటపడేయాలి. అరే ముందు ఇక్కడ మాట్లాడరా, ఫోన్ ఆడికి తర్వాత చేద్దాం. ముందు ఇక్కడ మాట్లాడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. తీసుకొస్తున్నాను ఒకసారి ఉండమని చెప్పి తీసుకొస్తున్నాను. అతనే లలిత, లలిత కదా. మోహన్ కాలేజ్ నువ్వేనా? ఎంత మరి ఏదైతే సురేష్ లవ్ చేసామంట కదా, తను పాయిజన్ తాగితేనే. సారీ యాక్ట్ చేయకండి, నిజం చెప్పండి. నిజమే, అసలు నేను లవ్ చేసే టైపే కాదు, అసలు నేను లవ్ చేసే టైపే కాదు. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అసలు నా క్యారెక్టర్ అది కాదు, అసలు నా క్యారెక్టర్ అది కాదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సురేష్ ఎవరు అసలు? సురేష్ ఎవరా? సురేష్ ఎవరు? నువ్వు లవ్ సురేష్ ఎవరు అన్నయ్య? రమేష్ అని తమ్ముడు సురేష్, రమేష్ అని తమ్ముడు సురేష్. వాట్? నేను చెప్పింది తెలుగే. వాట్ అన్నా నీ ఫోటో నీ డీటెయిల్స్ ముందు ఒకసారి అమ్మాయితో మాట్లాడు రవి, ఒకసారి అమ్మాయితో మాట్లాడు. మా తమ్ముడు అక్కడ, నువ్వేమో ఫొటోస్ అది ఇది అంటున్నావు. ముందు అమ్మాయి దొరికారు కదా, తీసుకెళ్తే ఎవరు అనుకుంటారా? ఒకసారి రండి. నేను రాను, ఎవరో నాకు తెలీదు అసలు. అంటే పాయిజన్ తాగేసేది అవసరం. మీరు అరిసినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు. సారీ అండి, నిజంగా ఎవరు తెలీదు నాకు. అతను తెలియక నేను దగ్గరికి ఎందుకు వచ్చి మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం? అసలు ఆర్గ్యుమెంట్ చేయవలసిన పని ఎవరు? అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేసేసి మీరు ఎవరు అడగరు. అసలు మోసం చేయడం ఏంటండి, అసలు మోసం చేయడం ఏంటండి? ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను దేవుడని తెలుసు. అయ్యో ఆడికి తెలుసు పసిపెట్టా. సురేష్ ఎవరు, నేనెవరు? అబ్బాయి నాకు తెలియదు. మరి తెలియకుండా నీ పేరు ఎందుకు చెప్పాడు? నీ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు? అబ్బాయి మోహన్ కాలేజ్ లలిత, నేను అబ్బాయిని లవ్ చేశాను, ఈ అబ్బాయి ఫ్రెండ్ అని కూడా చెప్పి మమ్మల్ని పంపించాడు. అబ్బాయి నువ్వు ఎందుకు చెప్తాం? తెలుసు ఏమో నాకేం తెలుసు, అసలు ఎవరో కూడా తెలియదు. మీ ఫోటో మీ డీటెయిల్స్ అన్ని పంపించారు కాబట్టి మేము వచ్చి ఇప్పుడు నీతో ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల నాకేం వస్తుంది చెప్పు? ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటాడంట, లేకపోతే చచ్చిపోతానంటున్నాడు, లేకపోతే చచ్చిపోతానంటున్నాడు. ప్లీజ్ అండి, నేను ఎవరు నాకు కూడా తెలీదు. ఒకసారి రండి, ఒకసారి వస్తే అక్కడికి. నేను రాను. మరి రాకపోతే అంటే మీకు కన్ఫర్మేషన్ ఉంది కదా మీరు కాదని? మేమెవరు అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాం, మేమెవరు అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాం. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. నా స్కూల్ డేస్ నుంచి కూడా అబ్బాయిని లవ్ చేయలేదు, నేను ఎవరిని మోసం చేయను కూడా. నా క్యారెక్టర్ అది కాదు, అర్థం చేసుకో. ఒకసారి ఎవరు వచ్చేదంటే నువ్వు
కాదమ్మా ఒకసారి అవతల కూడా ప్రాణం కదా, ఒకసారి నువ్వు కాదంటే కన్ఫర్మ్. నాకు తెలియదు. అరే ఆడోకు ఎవరండి మీరు ఏడుతుంది బురదం చేస్తున్నా మీకు అసలు. నువ్వు వాయిస్ తగ్గించు. నేను అమ్మాయితో తగ్గించడం కాదండి, మీ మామ మీరు వచ్చేస్తున్నారేంటి? సరే ఇక్కడ అంతా ఫ్యామిలీస్ లో అరద్దు అంటే అవతల పాయిజన్ తాగేసేది అంటే. ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర? ఎప్పుడైనా తను మాట్లాడినట్టు నువ్వు నాతో మాట్లాడు. నేను ఏం చెప్పాలి నీకు? తను మా తమ్ముడే. రమేష్ చెప్పు ఇప్పుడు. అసలు ఏ కాలేజా? ఆ కాలేజేనా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. మీరు రాకపోయారంగా తమ్ముడు ఇప్పుడు. అంటే ఇది మళ్ళీ పోలీసులు వ్యవహారం ఇదంతా. పోలీసులు ఏంటండి అమ్మాయికి తెలియదు అంటారంటే? తెలీదు నిజంగా. తెలుసు కదా నీకు. ఆ పేరు కూడా తెలీదు నాకు. నీకు సురేష్ తెలీదు? తెలీదు సార్. చెప్తున్నా కదా రమేష్ అని తమ్ముడు సురేష్ అని చెప్పి నీకు తెలియదు అని చెప్తుంటే. రమేష్ ఎవరు సురేష్ ఎవరా? ఎక్స్ట్రా క్యారమెల్ గల కొత్త క్యాడ్బరీ 5 స్టార్. అమ్మా చూడండి నిజంగా. నువ్వు ₹1 యాక్ట్ చేయమా. అర్థమైందా? అబ్బాయి సీరియస్ గా ఏంటనే వీళ్ళు అర్థం కావట్లేదు అసలు. యాక్ట్ చేయి మాకు. నీకన్నా డబల్ యాక్ట్ చేస్తాను. అర్థమైంది? ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదని ఏంటి పేరు రాసి చచ్చిపోతాడు అంటున్నాడు. నీ ఫోటో వేసి చచ్చిపోతాడంట. మాట్లాడో చెప్పాలి. మాట్లాడడానికి ఇదంతా నాకు ఎందుకు మాట్లాడుతూ అబ్బాయి నీ ఫోటో రాసి నీ పేరు రాసి చచ్చిపోతాడంట. తర్వాత నీ ఇష్టం. పాయిజన్ తాగేసాడు. ఒకసారి మనం లేట్ చేసే కొద్ది పాపం ఒక ప్రాణాన్ని మీరు రక్షించిన వాళ్ళు అవుతారు కదా. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ప్లీజ్ అండి, అతను నాకు ఎవ్వరూ నిజంగా ఎలా తెలుసండి అసలు మీకు? కాకొచ్చి చెప్పింది. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారని చెప్తుంటే నువ్వు ఎవరు చెప్పారు ఏం చెప్పారని అడుగుతావు. డీటెయిల్స్ కావాలా? నేను అబ్బాయికి ఎప్పుడు చెప్పాను. అదంతా నువ్వు తెలుసుకోవడానికే మరి రావాలి. ఇప్పుడు మమ్మల్ని పంపించారు కాబట్టి నేను అడుగుతున్నాను. పాయిజన్ తాగేస్తాడు అబ్బాయి. బాబా మా మదరాలకి తెలిస్తే నన్ను చంపేస్తారు. మరి అదే కదా నేను చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ పోలీసులు ప్రొలాంగ్ అయిపోద్ది ఇదంతా. మీ మదరాలకి ఎందుకు? మీ మదర్ కి మీ మీద నమ్మకం లేదా? నా మీద నమ్మకం కాబట్టే ఇంత దూరం మీ అన్ని దగ్గరకు పంపించారు. చదువు మీద దృష్టి పెట్టి అయ్యయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. లవ్ చేసామని చెప్పండి. తర్వాత అన్నా నేను లవ్ చేసాను ఎలా చెప్తాను? మరి నువ్వు లవ్ చేయకుండా నీ ఫోటో నీ పేరు చెప్పి నాకేం తెలుసు? ఇప్పుడైతే మర్చిపోవచ్చు. నీకన్నా డబల్ అరుస్తా. అరవండి. నీకన్నా డబల్ అరుస్తా. చాలా నీకే నష్టం. నా ఫోన్ నెంబర్ పోలీసులు వ్యవహారం ఇదంతా. పరిస్థితి ఏం చెప్పు. అన్నయ్య ఆ అబ్బాయి చెప్పకపోతే నాకేంటి? జస్ట్ వచ్చి లవ్ లెటర్ కూడా రాసిందంట. ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నేను రాసిన లవ్ లెటర్ ఉందా? తన దగ్గర ఉంది. ఎవరు వెళ్ళి నాకు ఏమో అర్థం కావట్లేదు. పిచ్చెక్కబోతుంది నాకు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అదేంటండి మీరు ఎవరు? మనం పోలీసులు వాళ్ళు మీ మమ్మీ నంబర్ చెప్పండి అమ్మా. నంబర్ ఎందుకు చెప్తారండి? అదేంటి ఈ అమ్మాయి రానంటుంది వీళ్ళ మమ్మీకి చెప్పనంటుంది. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ అమ్మాయిని తీసుకెళ్ళాం. వీళ్ళ అమ్మగారు నెంబర్ కావాలి. వచ్చి మీరెవరో మాకు తెలీదు, మేమెవరో నీకు తెలుసో లేదో నాకు తెలీదు. నాకు అర్థం కాలేదు సార్. లేదు నువ్వు లవ్ చేయలేనప్పుడు నువ్వు భయపడట్లేదు. మరి మీ మమ్మీ నెంబర్ ఇయ్యి. నేను ఎందుకు ఇవ్వాలి? ఇది క్లారిఫై చేసుకోవడానికి. అక్కడ ఒక అబ్బాయి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి లవ్ ఇంట్రెస్ట్ లేదండి. లవ్ ఇంట్రెస్ట్ లేదన్నయ్య. అసలు నేను ఎలా రాస్తాను దానికి లవ్ లెటర్? నాకు లవ్ లెటర్ రాసేమేమో. లవ్ చేసే క్యారెక్టర్ కాదండి. కోడి రత్తంతో రాసావా? నిమ్డా డోజ్రస్ టెల్ మీ హర్ తబుష్ క్రాక్ ఓయ్ నింబోమ్లా. మీ మమ్మీకి నేను కాల్ చేసి చెప్తాను. సరే గానీ ఇట్ సైడ్ రా. నా కోపం వచ్చిందంగో హాయ్ చెప్పు. అక్కడ కెమెరా ఉంది కార్లో.
కార్లో కెమెరా ఉంది. ర్యాంక్ చేయమన్నాడు మీ తమ్ముడు.